రైట్, మంచిది. దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి, కనికరాన్ని బట్టి మనందరి కన్న తండ్రి అనే దేవుడు మనందరినీ ఇప్పటి వరకు కాపాడారు. ఈ వరదల్లో ఎంతోమంది చనిపోయారు. యాక్సిడెంట్ల రూపంలో కానీ, కొండ చర్యలు విరిగిపట్టాన్ని బట్టి కానీ, అలాగే వరదల్లో కొట్టుకుపోవటాన్ని బట్టి కానీ, ఇలా రకరకాలుగా ఎంతోమంది చనిపోయారు. మనం వారి జాబితాలో లేకుండా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనం ఒక అంశాన్ని ఆలోచిద్దాం. క్రైస్తవుల అలంకరణ ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. పరమనందు ఆశ్రయుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి భూమి మీద సమస్తాన్ని మా పాదముల కింద పెట్టి మానవులుగా మట్టి శరీరాలను మాకు దయచేసి ఆ శరీరాల్లో ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాక ఈ అల్పకాలం భూమి మీద జీవించే జీవితం కంటే నిత్యము మీ సన్నిధిలో జీవించే మహాభాగ్యాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏమిచ్చినా దీనికోసం మీరు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మేము తీర్చలేమని ఒప్పుకొనుచు, కనీసం మీరు మాకు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా ప్రసవ వేదన పడుతూ నిర్వహించాలి అని మీరు తెలియచేసిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. కొంతమంది మాత్రమే ఆ పనిలో ఉంటున్నారు, మిగతా వారు ఆ పనిలో లేరునైనా అలాంటి వారిని కూడా ప్రేరేపించండి. అలాగే తండ్రి, ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా క్రైస్తవుల అలంకరణ ఎలా ఉండాలి అనే అంశాన్ని మాకు మీ ఆత్మసహాయంతో వ్రాయించిన మాటల్లోని పరమార్థాన్ని మాకు మీ ఆత్మసహాయంతోనే దయచేయమని కోరుకుంటూ, దీనికి గాను వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు లోకం పోకడలో అలంకరణకేమీ కొదుగులేదు. ఒకప్పుడు సినిమా వాళ్ళు మాత్రమే మేకప్లు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని బ్యూటీ పార్లర్స్ సమాజంలో వెలిసినాయి అంటే, ఎందుకు వెలిసినాయి అంటే మేకప్ని ఇష్టపడేవాళ్ళు సమాజంలో ఎక్కువయ్యారు అని అర్థం, అంతే కదా. ప్రతి విషయాన్ని వాళ్ళు నేర్పిస్తూ, మరి దానికి సంబంధించిన అందాన్ని మెరుగుపరిచే కాస్మెటిక్స్ అవేనా, వాటిని అమ్మేవాళ్ళు కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి వాటిని తయారు చేస్తూ ఉన్నారంటే, అందాన్ని మెరుగుపరిచే ఈ సాధనాలని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఉంటే ఉన్నారులే అనుకుంటే అది క్రైస్తవ్యంలోనికి కూడా వ్యాపించి బోధించే బోధకుల దగ్గర నుంచి వినే విశ్వాసుల వరకు దీన్ని జయించేవాళ్ళు కనపట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. వాక్యం అయితే బ్రహ్మాండంగా చెబుతాం, కానీ దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం చాలా కష్టం. ఇష్టపడితే కష్టం కాదు, కానీ ఇష్టపడకపోవటం వలన మనం కష్టపడవలసి వస్తుంది. లోకంలో ఎన్నో కళాశాలలు ఉన్నాయి. ప్రతి కళాశాలలో ఏదో ఒక విద్య నేర్పిస్తారు. అలాగే ఈ బ్యూటీకి సంబంధించిన విద్యను నేర్పించే వాళ్ళు కూడా తయారైపోయారు కదా. బ్యూటీ పార్లర్ ట్రైనింగు ఇచ్చేవాళ్ళు కూడా తయారైపోయారు. దానికి కారణం ఏంటంటే, వీటిలో ఎక్కువగా క్రైస్తవులే అందులో ప్రవేశించడం విశేషంగా మనకు కనపడుతుంది. క్రైస్తవులు అనగానే ఓన్లీ స్త్రీలే అనుకోకండి, క్రైస్తవుల పురుషులు కూడా
అలంకరించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకీ అలంకరణ దేవుడికి ఇష్టమా కష్టమా? చెప్పాలి. అలంకరణ దేవుడికి ఇష్టమా కష్టమా? ఏం మాట్లాడట్లేదు. వద్దంటాడా అలంకరణ? కావాలంటాడా? అలంకరించుకోమన్నాడా అలంకరించుకోవద్దన్నాడా? తగు మాత్రం అలంకరించుకోమన్నాడా? ఒకసారి పాత నిబంధనకి వెళ్ళి చూద్దాం. దేవుడు అలంకరించుకోమన్నాడు వద్దన్నాడు. ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయము దానికంటే ముందు 28వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. మోషే గారితో దేవుడు చెప్తున్నమాట. అహరోను అంట యాజకుడిగా ప్రతిష్ఠించాలంట. అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపబడిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము. ఎవరికి? అహరోనుని యాజకుడిగా నియమిస్తే యాజకుడు ధరించవలసిన వస్త్రాలని కుట్టడానికి ఎవరు కావాలంట? జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయము గల అందరికీ, వారందరికీ ఆజ్ఞేయము. పతకమును, ఏపోదును, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయు, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపవలను. ఇంకా ఆ అధ్యాయం అంతా మనం చదివితే ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు ఎలా కుట్టాలో, ఏ డిజైన్ పెట్టాలో మొత్తం దేవుడు రాయించాడు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సపరేట్ డ్రెస్ అనేది కావాలి. అవి ఏ ఏ డిజైన్లో ఉండాలో కూడా దేవుడే నిర్ణయించినట్టుగా చెప్తున్నాడు. ఇంకా కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట, అంటే మామూలుగా సాగిల పడితే కుదరదా? చెప్పాలి. ఏ ఆభరణాలు ధరించుకోవాలంట? ప్రతిష్ఠితములు. ప్రతిష్ఠితములు అంటే దేవునికి మాత్రమే, దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాల్సిన వస్త్రాలు. మనం దాపుడికి కొన్ని, వాడుకోవటానికి కొన్ని వస్త్రాలు కొనుక్కుంటాం కదా. కొనుక్కునేటప్పుడు దేనికోసం ఇదని కొనుక్కుంటాం? చెప్పాలి. ఇవేమో డైలీ యూజ్కి. మరి స్పెషల్ ఫంక్షన్లకి అవి అప్పుడప్పుడు పెట్టెలో నుంచి తెస్తాం కదా. నగలు కానీ కొత్త కొత్త వస్త్రాలు కొన్ని ఫంక్షన్లకు వాడే, కొన్ని రెగ్యులర్ యూజ్కి కొన్ని కొనుక్కుంటాం. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అంట దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వస్త్రాలు ధరించుకోవాలి. ఇందాక అహరోను గారికి కూడా ఏం చెప్పాడు దేవుడు? ప్రతిష్ఠిత వస్త్రములు వాళ్ళ కుట్టించు, జ్ఞానాత్మ కలిగిన వారిని నువ్వు ఏర్పాటు చేయని మోషే గారికి చెప్పాడు. అంటే దేవుని సన్నిధిలో ఎలాంటి వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి? మనం ఇంటి దగ్గర వాడుకునే వస్త్రాలతో దేవుని సన్నిధికి వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు. నిర్గమకాండం 19వ అధ్యాయము. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని, ప్రజలను పరిశుద్ధపరచుము. వారు ఏం చేయాలి? తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. ఏం చెప్పాడండి? ప్రజల దగ్గరికి వెళ్ళు మోషే, నువ్వేం చెప్తావు అంటే వాళ్ళకి, మీ బట్టలు ఉతుక్కొని సిద్ధంగా ఉండండి. 3వ నాడు దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగొస్తాడు. అప్పుడు మీరు ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలతో వెళ్ళటానికి వీల్లేదు. ఏ వస్త్రాలు వేసుకోమన్నాడు?
బట్టలు ఉదుక్కొని, అంటే శుభ్రమైన బట్టలు వేసుకొని వెళ్ళాలి, పరిశుద్ధపరచుకొని వెళ్ళాలి. పరిశుద్ధత లేకపోయినా, వస్త్రాలు ఉతుక్కోపోయినా పాపమే. అర్థమైందా? ఇంకా ఇశ్రాయేలీయుల గురించి, వాళ్ళ ఆభరణాల గురించి దేవుడు రాయించిన మాట మరొకటి చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం నుండి దేవుడే అలంకరించాడంటే ఇశ్రాయేలీయుల్ని. ఎలా అలంకరించాడో ఆ మాటలు మనం చదవగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు, అంటే ఒక పుట్టిన బిడ్డను ఎలాగైతే వర్ణిస్తాడో, ఇశ్రాయేలీయులు పుట్టినప్పటి నుంచి దేవుడు ఎలా అలంకరించి ఇశ్రాయేలీయుల్ని కాపాడాడో, పెంచాడో చెప్తున్నాడు మనకి ఇక్కడ. నీళ్లతో ఆ రక్తమంతయు కడిగి నిన్ను నూనెతో అంటే విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసేదను, సన్ననైన ఎర్రని చర్మముతోను చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని. ఇవ్వండి, ఇవన్నీ అలంకారానికే. ఏమేమి తొడిగాడంట? విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు అంటే చెప్పులు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనాల బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకు ముక్కులకు పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నిన్ను అలంకరించి, సన్నపు అవిసనార పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. అలంకరించాడు ఇశ్రాయేల్ని, చాలా ఆభరణాలు ధరింపజేశాడు. వీటన్నింటిని బట్టి దేవుడికి అలంకరణ ఇష్టం ఉందా, ఇష్టం లేదు? చెప్పాలి. ఇష్టమే కదా. వీటన్నిటిని బట్టి దేవుడే అలంకరించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుడు సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాలని చెప్పాడు? దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 16వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం ఒకటి చదవండి. 16:29 లేదా మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతబట్టుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని. ఏం ధరించుకోవాలి? పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట, అంటే దేవుని ఎదుట మనం కనపడాలంటే ఎలాంటి ఆభరణాలు ధరించాలి? పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు. ఉన్నాయా మీ దగ్గర? పెళ్ళిళ్ళకైతే వేసుకెళ్తారు దిగేసుకొని. ప్రార్థనలకు ఎవరు వేసుకొస్తారా? వేసుకురారా? ఎవ్వరు వేసుకురారు కదా. ఎందుకంటే ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండా, బొట్టు కానీ నగ కానీ మెడలో ఇది కానీ ఉంగరం కానీ ఏమీ కనపడకుండా అలా బోడిగా వస్తారు. పెళ్ళిళ్ళకి మాత్రం మంచి ఆభరణాలన్నీ ధరించుకొని వెళ్ళిపోతారు. మరి దేవుని సన్నిధికి ఎలా రామంటున్నాడు? పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు స్త్రీలు అలంకరించుకున్నా, పురుషులు అలంకరించుకున్నా అది తప్పుగా లేదు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీల్ని చిన్న బిడ్డలుగా చూశాడు. అది అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు. కాబట్టి బాహ్య సంబంధమైన అలంకారాన్ని పెద్దగా ఆయన పట్టించుకోలేదు, ఇబ్బంది పెట్టలేదు. అందుకే బాహ్య సంబంధంగా ఎవరైనా చూసినా అది దేవుడు చూడలేదు, దాన్ని పెద్దగా లెక్క చేయలేదు.
ఇంత అలంకరించి ఇశ్రాయేలీయుల్ని దేవుడు తన సొత్తుగా చేసుకుంటే, ఇశ్రాయేలీయులు అలంకరణ చూసుకొని దేవుడికి వ్యతిరేకంగా బతికినప్పుడు వాళ్ళతో అన్న మరొక మాటను మనం బైబిల్లో చూడగలిగితే ప్రియులారా, ఇశ్రాయేలీయుల్ని దూషిస్తూ యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్న మాట 16 నుంచి చదువుదాం. 16వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు అంటే ఇశ్రాయేలీయుల గురించి, గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలు మోగించుచున్నారు. అంటే కాళ్ళకేమన్నాయి? గజ్జలు ఉన్నాయి. ఆ గజ్జలు చూసుకొని మోగించుకుంటూ ఎలా నడుస్తున్నారు? అదంతా వర్ణిస్తే క్యాట్వాక్ ఒక మాటలో చెబితే, కులుకుచు, కులుకలతో నడుచుచు, ఓరచూపులు చూస్తూ. ఇది ఎక్కడ చూస్తాం? క్యాట్వాక్లో కదా, ర్యాంపుల మీద నడుస్తూ ఉంటారు. అలా నడుస్తున్నారంట, కాళ్ళ గజ్జలు మోగించుకుంటూ అలా నడుస్తున్నారంట. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడు చేయును, మీ గుండు చేస్తానంటున్నాడు. మీరు ఈ చూసుకొని విర్రవీగుతున్నారు కదా, మీకు గుండు చేస్తాను అంటున్నాడు. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమును యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములను, పాదభూషణాలు అంటే గజ్జల పట్టీలు, గల్లు గల్లుమని వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములు. ఇవేంటో సూర్యబింబ భూషణాలు అంటే అద్దాలేమో నేను అనుకుంటున్నాను. సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములు. చంద్రవంక భూషణాలు అంటే ధరించుకునే వాటన్నిటినీ భూషణములు అంటారు. ధరించుకునే వాటిని, ఒంటి మీద ధరించుకునే ఆభరణాలన్నింటినీ భూషణములు, అలంకారంగా అలంకరించుకునేవి అని అర్థం. సూర్యబింబ భూషణాలు, చంద్రవంక భూషణములను, కర్ణభూషణాలు అంటే చెవులకు తగిలించుకునే ఆభరణాలు, కర్ణభూషణములను, కడియములను, కడియాలు కాళ్ళకు పెట్టుకుంటారు, చేతులకు పెట్టుకుంటారు. నాణ్యమైన ముసుగులను, నాణ్యమైన ముసుగులు అంటే మన భాషలో ఇదేదో వేసుకుంటారుగా, వెయిల్ పెళ్ళిళ్ళకి వేస్తారు కదా, తెల్లటి పల్లసటిది పొర. నాణ్యమైన ముసుగులను, కుళ్ళాయిలను, కాళ్ళ గొలుసులను. కాళ్ళ గొలుసులేంటి మళ్ళీ? ఇందా గజ్జలో, కాళ్ళకి గజ్జలో చెప్పాడు కదా, మళ్ళీ కాళ్ళ గొలుసులు ఇయ్యింది ఎక్స్ట్రా. మరి కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, నడువుకు పెట్టేదేగా వడ్డాణం అంటే, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరణ అంటే సెంటు డబ్బాలు, భరణ అంటే డబ్బాలు, పెర్ఫ్యూమ్ డబ్బాలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఏ అవయవాన్ని వదిలిపెట్టల. ఉత్సవ వస్త్రాలను అంటే ఉత్సవాలు జరిగేటప్పుడు ధరించే వస్త్రాలు వేరు. ఉత్తరీయములను, పైటలను, సంచులను. ఇది సంచులు కూడా ఒక అలంకరణేనంట. ఉత్తరీయాలున్నాయి, పైటలున్నాయి, ఇంకా సంచులున్నాయి, చేతి అద్దాలు. అప్పుడు అద్దాలు పెట్టుకొని తిరిగేవాడు అనమాట. సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. అంటే శపించాడనమాట. ఇన్ని ఆభరణాలు ధరించుకున్నారు, నన్ను లెక్క చేయట్లేదు, మీకు ఇవన్నీ తీసేస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చేసరికి, అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలుని దేవుడు బాగా అలంకరించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి లోకంలో ఉన్న జనుల కంటే ఇశ్రాయేలీలే గొప్పగా బతికారు, ఉన్నతంగా బతికారు, చాలా ధైర్యంగా బతికారు. ఎప్పుడు దేవునికి అనుకూలంగా వాళ్ళు ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు మరి వాళ్ళ శత్రురాజులకు అప్పగించాడు. కానీ దేవుడి జనాంగంగా పేరు పొందిన ఇశ్రాయేలీలు ఎప్పటికీ దేవుడిలో ఎదుగుతూనే ఉన్నారు, గొప్పగా ఉన్నారు, చాలా అలంకరణ కలిగి ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంత అలంకరణ ఇశ్రాయేలీకి ఇస్తే వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు ఇవన్నీ తీసేస్తానన్నాడు. తీసేసి ఏం చేస్తానన్నాడు? బోడి చేస్తానన్నాడు తలలో. ఈ ఆభరణాలన్నీ తీసేసి వాళ్ళని ప్లెయిన్గా ఉంచుతానన్నాడు. ఎందుకని?
ఏ అలంకరణ చూసుకొని అయితే వాళ్ళు మురిసిపోయి దేవుడినే పక్కన పెట్టారో అలాంటి అలంకరణ తీసేస్తానన్నాడు. తీసేస్తానన్న దేవుడు మరి ఎలాంటి అలంకరణను ప్రవేశపెట్టాడు కొత్త నిబంధనలు అని ఆలోచిస్తే, నేను ఒక వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి చూద్దాం వాక్యాన్ని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. దాన్ని బట్టి ఈ పాఠం సిద్ధం చేయటానికి నాకు ప్రేరణ కలిగిందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెను అయినను అలంకరింపబడలేదు. 27 నుంచి చదువుదాం. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా అంటున్నాడు. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, అడవి పువ్వు కంటే సొలొమోను గారు తక్కువగా అలంకరింపబడ్డాడంట. అంటే సొలొమోను గారు కంటే అడవి పువ్వునే దేవుడు ఎక్కువగా అలంకరించాడు. పాత నిబంధన రాజుల్లో మీరు ఏ రాజుకు లేని ఘనత, ఏ రాజుకి లేని జ్ఞానం, ఏ రాజుకి లేని ఐశ్వర్యం, ఏ రాజుకి లేని ప్రశాంతత సొలొమోను గారికే ఇచ్చాడు దేవుడు. అంత గొప్ప సొలొమోను గారు అడవి పువ్వు కంటే తక్కువగా అలంకరింపబడ్డాడు అని చెప్తున్నాడు. మళ్ళీ చదవండి అన్నమాట. 29. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో, అంటే అడవి గడ్డి, అడవి పువ్వు కంటే ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. అంటే సొలొమోను గారి అలంకరణే తక్కువ. ఒకసారి సొలొమోను గారికి ఉన్న ఆస్తి కానీ, ఆయన అలంకరణ కానీ, ఆయన సామగ్రి కానీ, ఆయన తిండి విషయంలో కానీ ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే వామ్మో అనిపించింది మనకి. అంత అలంకరణ కలిగిన సొలొమోను గారు సైతం అడవి గడ్డి పువ్వు కింద దిగదొడిపే అంటున్నాడు. ఒకసారి చూడండి, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము, నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిస్తీన్ల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేశాడు. అంటే అందరినీ సొలొమోను పరిపాలించాడు. ఓకే. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నిటను అతనికి సేవ చేయుచు, అంటే అన్ని రాజులందరూ సొలొమోను గారికి లోబడిపోయి మహాప్రభు అని ఆయనకి పన్ను ట్యాక్స్ కడుతున్నారంట. అంటే నీ దేశం నుంచి నాకు నెలకి ఇది రావాలి అని సొలొమోను గారు ఆర్డర్ వేస్తే ఖచ్చితంగా అది పంపించాలి, లేకపోతే యుద్ధం చేసి వాళ్ళని ఓడించేస్తాడు, చంపేస్తాడు. కాబట్టి భయపడిపోయి అందరూ రాజులు, చుట్టుపక్కల ఉన్న రాజులందరూ ఆయనతో సమాధానపడి ఆ సొలొమోను గారికి పన్నులు చెల్లించడం ప్రారంభించారు. చుట్టుపక్కల ఎక్కడ ఆయన మీద యుద్ధానికి వ్యతిరేకించిన రాజు ఒక్కడు కూడా లేడు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా, ఏమన్నా గుర్తుపెట్టుకోండి, ఒక్క దినానికి సొలొమోను గారి భోజన సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 600 తూముల 6 కిలోల 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 అంటే 1200 తూముల ముతక పిండి. సన్నపిండి 600 తూములు, ముతక పిండి 1200 తూములు. కొవ్విన ఎడ్లు 10 కిలోలు కాదు, 10 ఎడ్లు. కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు అంటే 30 ఎడ్లు.
600 తూములేమో సన్నని గోధుమ పిండి, 1200 తూములేమో ముతక పిండి, 1000 ఏమో 10 ఏమో కొవ్విన ఎడ్లు, 20 ఏమో విడి ఎడ్లు. గొర్రెలన్నీ 100 గొర్రెలు. ఇవియుగాక ఎర్రదుప్పలు, దుప్పలు, జింకలు, కొవ్విన బాతులు తేబడను. అవి ఎన్నో లెక్క చెప్పాల. ఎన్ని రోజులకి ఇది? ఇవన్నీ మనకైతే సంవత్సరానికి వస్తాయా? ఏమన్నా 30 ఎడ్లు, 100 గొర్రెలు, ఇంకా దుప్పులు, ఇంకా ఏదో దుప్పులు, ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. ఇవి లెక్క పెట్టలేదు. మనం ఒక కోడిని కోసుకుంటే 4 ఏళ్ళోడు పంచుకొని తింటాం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కదా, నంచుకొని తింటాయి. మరి ఒక్కరోజు ఏమండి ఇంత ఆహారం ఏ రాజైనా తిన్నాడా? అంటే ఆయన బల్ల చుట్టూ ఎంతమంది భోజనానికి కూర్చుంటారో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అంటే అంతమందికి ఒక రోజుకి ఈయన ఇంత ఆహారాన్ని పంచి పెడుతున్నాడు. ఇంకా 24 యూఫ్రటీసు నది యువతలి తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలనున్న రాజులందరి మీద అతనికి అధికారం ఉండెను. అతడి కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలు. ఎన్ని రథాలకు? ఎన్ని? 40,000 గుర్రపు శాలలు. గుర్రాలు కాదు, రథాల కోసం 40,000 గుర్రపు శాలలు. అంటే ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి? 40,000 గుర్రపు శాలలు రథాలకి. ఇంకేమన్నాడు? రౌతులకు 12,000 గుర్రములు ఉండేను. అంటే విడిగా గుర్రాల మీద వెళ్ళి యుద్ధం చేసే వాళ్ళకి 12,000 గుర్రాలు. రథాలు దోలే గుర్రాలు లెక్క వేరు. మరియు రాజైన సొలొమోను భోజన బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయించు వచ్చాను. ఆయా రాజుల దగ్గర నుంచి పోగు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా ఆహారం పెడుతున్నారు. ఎవరికి ఏ కొదువ లేకుండా చేస్తున్నారు. మరియు గుర్రములను, పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానమును తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్గా అను వారి కంటెను. అంటే ఆ రోజుల్లో వీళ్ళు గొప్పోళ్ళు, జ్ఞానంలో కానీ అన్నిట్లో వీళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు పొందినాడు. వాళ్ళకంటే ఈయనకి ఇంకా జ్ఞానం ఎక్కువగా ఉందంట. వారికంటేనూ జ్ఞానవంతుడై ఉండెను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3,000 సామెతలు చెప్పాను. మనకెన్ని రాశారు? 31 అధ్యాయాలు రాశారు. 3,000 సామెతలు చెప్పాను. 1005 కీర్తనలు రచించను. మరియు లెబనాన్లో ఉండు దేవదారు వృక్షములేనని కానీ, గోడల్లో మొలుసు హిస్సోపు మొక్కలనే కానీ చెట్లన్నిటిని గురించి అతడు వ్రాశాను. అంటే బోటనీ గురించి, చాలా మొక్కల గురించి ఆయుర్వేద గ్రంథాలు రాశాడు సొలొమోను గారు. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువుల చలచరములు అను వాటిని గూర్చి అతడు వ్రాశాను. అంటే జువాలజీ గురించి కూడా, జంతు శాస్త్రం గురించి కూడా వ్రాశాడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి. ఇంకా అంతకంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు, అంతకంటే ఆస్తిపరుడు కూడా ఎవరూ లేరు. 10వ అధ్యాయము, అదే రాజుల గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామా? చాలా ఉంటుంది. షేబా దేశపు రాణి ఆయన కీర్తిని గూర్చి, సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అందరి శోధించుటకు వచ్చింది. వచ్చినప్పుడు ఆమె ప్రశ్నలన్నిటికీ ఈయన సమాధానం చెప్పాడంట. అయితే ఆమె చూసింది. 5వ వచనం నుండి చదువుదాం.
అతడు బల్ల మీదనున్న భోజపు ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠాలని, అతని ఉపచారులు కనిపెట్టుటయు, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయం పొందినదై రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకై ఉంటిని. ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి జ్ఞానవచనమును వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు అని ఆమె కూడా కొంత బంగారం అది ఇది ఈయనకిచ్చింది. 14 నుంచి చదువుదాం. ఏటేటా సొలొమోనుకు వచ్చిన బంగారము 1330 మణుగుల ఎత్తు. ఏది బంగారం 1332 మణుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు అంటే పర్ఫ్యూమ్స్ మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టబడిన బంగారముతో అలుగులు అంటే పొలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒక్క ఇంటికి 600 తులముల ఎత్తుగల బంగారం. ఆ బంగారంతో డాళ్ళు, బంగారంతో పొలుగులు 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము దాని భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల అందు ఊతలు ఉండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను, అంటే ఆయన సింహాసనానికి మెట్లు, మెట్టుకి సింహాలు. కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, రాజుగారు ఇట్లా సింహం మీద చేసుకొని ఉంటాడు. ఇది సొలొమోను గారి దగ్గర నుంచి కాపీ కొట్టారనమాట. 6 మెట్లు. ఎన్ని మెట్లు ఉన్నాయి అక్కడ? 6 మెట్లు. 6 మెట్లకి అటు 6 ఇటు 6, 12 సింహాల బొమ్మలో అటు ఇటు సింహాసనానికి పెట్టుకొని ఉన్నాడు. అలాంటిది ఏ రాజు ఏ రాజ్యమందైనను వేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు అంటే అది వాటర్ తాగేయి బంగారమునై ఉండెను. లెబనాన్లోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే, వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు. ఇలా చదువుకుంటూ పోతే సొలొమోను గారు ఎంత అలంకరించబడ్డాడు. ఈ అలంకరణ ఎవరికన్నా విన్నామా, మనం చూసామా? లేదు కదా. కానీ ఇంత అలంకరింపబడిన సొలొమోను గారి గురించి యేసుక్రీస్తు వారి మాటల్లో ఏమన్నాడు? కొత్త నిబంధనలో చెప్పండి, ఏమన్నాడు? అడవి గడ్డి పువ్వే సొలొమోను గారి కంటే గొప్పగా అలంకరించబడింది. మరి అడవి గడ్డి పువ్వు కంటే సొలొమోను గారే తక్కువగా అలంకరించబడ్డాడంటే ఇప్పుడు అడవి గడ్డి ఎక్కువ, మనిషి ఎక్కువ దేవుడి దృష్టిలో? చెప్పండి. ప్రకృతిలో ఉన్నవన్నీ మనిషి కోసం, అంతే కదా. ప్రకృతిలో ఉన్నవన్నీ మనిషి కోసం ఏర్పాటు చేయబడినవే మనిషి కంటే ఎక్కువగా దేవుడు అలంకరిస్తే మరి మనిషిని దేవుడు ఇంకెంత అలంకరించాలనుకుంటాడు? కానీ మనం దేవుడి అలంకరణకు ఒప్పుకొనక మనం సొంతగా లోకాన్ని చూసి లోకంలో ఉన్న అలంకరణను మనం ప్రేమిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఇంకా గొప్పగా, ఇప్పుడు సొలొమోను గారి అలంకరణ చూస్తేనే, ఆయన బంగారపు సామాగ్రి చూస్తేనే, ఆయన భోజనం దగ్గర ఉన్న మెటీరియల్ చూస్తేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంత జ్ఞానం ఇంకెవరికి లేదు, అంత ఆస్తి కూడా ఎవరికి లేదంట. ప్రపంచంలో అంత జ్ఞానవంతుడు లేడు ఎవరు. అంత గొప్పగా అలంకరింపబడిన సొలొమోను గారు తక్కువగా అలంకరింపబడ్డాడు. వీటిలో ఒకదాని వలెను అలంకరింపబడలేదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే సొలొమోను గారి కంటే అడవి పువ్వునే, అడవి గడ్డినే దేవుడు ఎక్కువగా అలంకరించాడు అంటున్నాడు. అంటే దేవుడు అలంకరించాలనుకున్న విధానం ఇదా, ఇంకా ఏదైనా ఉందా? అది మనం ఆలోచన. యేసుక్రీస్తు వారి మాటలు సామాన్యమైనవి కాదు. ఆయన చెప్పాడంటే అడవి గడ్డి పువ్వునే గొప్పగా చూపించి సొలొమోను గారిని తక్కువగా చూపించాడంటే, అంటే సొలొమోను గారిని తక్కువగా చూపించడం వెనక ఉద్దేశం ఏంటంటే బాహ్యంగా చూస్తే సొలొమోను గారు గొప్పగానే
అలంకరించబడ్డట్టుగా కనపడుతుంది, కానీ దేవుడు అలంకరించాలనుకున్న విధానం వేరు. ఆ విధానం సొలొమోను గారిలో పూర్తిగా లేదు అంటున్నాడు. బాహ్యంగా చూస్తే సొలొమోను గారే గొప్పగా కనపడుతున్నాడు, కానీ ఆత్మీయంగా చూస్తే అడవి గడ్డి పువ్వే చాలా ఎక్కువగా కనపడుతుంది అంటున్నాడు. కాబట్టి దేవుడు మనిషిని చాలా ఉన్నతంగా అలంకరించాలనుకున్నాడు. ఆ అలంకరణ వాక్యంలోనే రాయించాడు. కానీ వాక్యంలో రాయబడిన ఆ అలంకరణ మనం గ్రహించలేక, దాన్ని పట్టించుకోలేక, లోకాన్ని చూసి బాహ్య అలంకరణకే మనం ప్రాధాన్యతనిచ్చి అంతరంగ ఆత్మకు సంబంధించిన అలంకరణను తీసి పక్కన పడేసాం. అది కొత్త నిబంధనలో దేవుడు ప్రవేశపెట్టాలని ఇష్టపడుతున్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన మళ్ళీ బాహ్య సంబంధమైన అలంకరణకే ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు నేటి క్రైస్తవ సమాజం. అదేమంటే స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా అదొద్దు ఇదొద్దు అని చెప్తారు కదా. బొట్టొద్దు, నల్లపూసలొద్దు, గాజులొద్దు, ఇంకేమొద్దు చెప్పండి. కాళ్ళకి తెల్ల చీర కట్టుకోవాలి, ఇంకేమన్నాయి తీసేయమన్నాయి. ఇలాంటివన్నీ వద్దని స్త్రీలకు మాత్రమే పరిమితం చేసి, ఇవి దేవుడు చెప్పకపోయినా వీటి విషయంలో నిషేధం విధిస్తూ చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా, అలంకరించుకోవాల్సిన అలంకరించుకోనీయకుండా చెడగొడుతున్నారు. అంటే చెడగొడుతున్నారు బోధకులు, క్రైస్తవ బోధకులు అంతరంగ అలంకరణ గురించిన విషయాలు చెప్పకుండా బొట్టు తీసేయి, కాటుకు తీసేయి, ఇంకా తెల్లచీరే కట్టుకోండి, నల్లపూసలు వేసుకోవద్దు అని చాలామందిని ఇబ్బంది పెట్టడం వల్ల చాలామంది హైందవులు క్రైస్తవులకు మారటానికి చాలా ఇబ్బందులు పడి అక్కడికి వెళ్తేనేమో బొట్టు తీయాలంటాడు. పాస్టర్ గారేమో బొట్టు ఉంటే రానీయడు, ఒప్పుకోడు. ఇంటికి వెళ్తేనేమో మా ఆయన నేను చచ్చాను అనుకుంటున్నావు, నువ్వు బొట్టు తీసుకేసి వెళ్ళిపోయావు అని అంటాడు. ఇటు చావాలని అటు ఇటు సతమతం అయిపోతూ ఎందుకులే ప్రభు మనకెందుకని వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అసలు బొట్టు అనే ప్రసక్తి బైబిల్లో మనకు లేదు. బొట్టు అనే పదం బైబిల్లో లేదు. పచ్చబొట్టు పొడిపించుకోవద్దని పాత నిబంధనలో ఉంది, కానీ బొట్టు అనే పదం మనకు లేదు. తీతువేనా? తీతు పత్రిక కుటుంబాలని వాళ్ళు నోరులు మూయించబడును, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేయుచున్నారు. ఎందుకంటే వాళ్ళు బోధించేది దుర్లాభము కొరకు, అంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి ఇలాంటివి వద్దని కుటుంబాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. అలాంటి బోధలు విన్నవాళ్ళు చాలామంది అలా ప్రభువును వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో మేము బొట్టు పెట్టుకోవటం మాకు ఇష్టం లేదని త్యాగం చేసి మరి క్రైస్తవులు అనగానే బొట్టు లేకుండా, ఈ కాళ్ళకి పట్టీలు లేకుండా ఇలా విధవరాలుగా కనపడే విధంగా అలంకరించుకోవటం మొదలుపెట్టారు. ఇలా అన్నవాళ్ళు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? చర్చికి వచ్చేటప్పుడు అవి ఉండవు. ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చెప్పండి, పూర్తిగా అలంకరించుకొని వెళ్తారా? మంచి పట్టు చీరలు కొనుక్కొని వెళ్తారా? ఫ్యాషన్లు, మేకప్లు, లిప్స్టిక్లు, హెయిర్ స్టైల్స్లో వెరైటీలు ఇవన్నీ వేసుకొని వెళ్తారా? వెళ్తారు. మరి ఎప్పుడు ఉండాలి కదా అది? కొంతకాలమే ఉంటామేంటి అంటే ఆ చర్చికి వెళ్ళినప్పుడే భక్తులు, బయటకు వచ్చినాక ఇంకా భక్తి లేదు, పడలేదు. ఆ మేకప్ తీసి పక్కన పడేసి మళ్ళీ లోకంలో కలిసిపోయినట్టుగా కనపడతారు. అందుకే కొత్త నిబంధనలో సొలొమోను గారు సైతం ఒక గడ్డి పువ్వు వలె అలంకరింపబడలేదు అని యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఆ అలంకరణ దేహానికి బాహ్యానికి సంబంధించిన అలంకరణ కాదు. దేవుడు అలంకరించాలనుకున్న విధానం ఆత్మకు సంబంధించిన అలంకరణ. అది దేహముతో నువ్వు కనపరచాలి, దేహముతో నువ్వు కనపరచవలసిన అలంకరణ. అది ఎలా అలంకరించుకోవాలి అని మనం ఆలోచిస్తే దేవుడు రాయించిన మాటలు మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే ప్రియులరా, పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే
తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జాగ్రత్తగా వినండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇవి వద్దన్నాడా ధరించమన్నాడా? చెప్పాలి. జడలు అల్లుకోవటం వద్దన్నాడా? బంగారు నగలు పెట్టుకోవటం వద్దన్నాడా? వస్త్రములు ధరించుకోవటం వద్దన్నాడా? వెలుపటి అలంకారముగా ఉండక అంటే అవి అలంకరణగా ధరించొద్దు అని, కానీ అసలు ధరించొద్దు అని కాదు. అంటే అలంకరించుకోవటం అంటే ఎక్స్ట్రా కనపడాలి అందరికీ కదా. అలంకరణ అంటే ఏంటి? రోజు ఉండే విధానం కంటే సపరేట్గా అందరినీ ఆకర్షించే విధంగా కనపరుచుకోవటమే అలంకరణ, అంతే కదా. అందరినీ అట్రాక్ట్ చేయటం. ఇప్పుడు బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం, జడలు అన్నాడు. జడలు అల్లుకొనుటయ్యు అంటే ఎక్కువ జడలు వద్దు, ఒక జడ వేసుకో చాలు అని అర్థం. అంతేగాని అసలు జడలు వదిలేసి విరబోసుకొని తిరగమని కాదు కదా. జడలు అల్లుకోవద్దన్నాడు కాబట్టి కొప్పులు పెట్టుకొని చర్చికి రండి అని చెప్తున్నారు కొంతమంది పాస్టర్లు. అందరూ ముడేసుకొని కొప్పులు పెట్టుకొని రండి. జడలు వద్దన్నాడుగా అంటున్నాడు. జడలు అన్నాడు తప్ప జడ అనలేదు కదా కదా. ఇంకేమన్నాడు? ఈ అలంకారాలు శరీరానికి సంబంధించినయా, ఆత్మకు సంబంధించినయా? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి దేవుడి దృష్టికి విలువైన అలంకారం ఏదంట? సొలొమోను గారికి ఇచ్చిన అలంకారం విలువైంది కాదు. ఏదంట? సాధుత్వం, మృదుత్వం అనే అక్షయమైన అలంకారం. అంటే ఈ అలంకారం పోదా? మనం ధరించుకొని మేకప్ వేసుకొని ఎండలోకి వెళ్ళి తిరిగి వస్తే అలంకారం అంతా ఏమైంది? కారిపోతూ ఉంటుంది కదా. అందుకే సినిమా యాక్టర్లు అప్పుడప్పుడు అద్దుకుంటూ ఉంటాడు, మేకప్ మ్యాన్ అంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ మెరుగులు దిద్దుతూ ఉంటారు కదా. మన మేకప్ ఏమైంది? క్షయమైపోయే అలంకారం. దేవుడిచ్చిన ఈ అలంకారం అక్షయమైన, అది ధరించుకోమన్నాడు. ఇది అంతరంగ అలంకారం. అంటే ప్రతి క్రైస్తవుడు, స్త్రీ అయినా పురుషుడైనా అంతరంగ అలంకారాన్ని పెంపొందించుకోవాలి. అది దేవుని దృష్టికి విలువైంది అంటున్నాడు. సాధువైనట్టు, మృదువైనట్టు అను గుణమను అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము, అంటే భర్తకు భార్య లోబడటం ఏంటంట? చెప్పాలి. ఏందంట? అలంకరణ. ఎదురు తిరగటం. దేవుడు చెప్పాడు అంటే లోబడాలి. లోబడితే అలంకరణ అంటున్నాడు దేవుడు. మనమేమో మేమే ఇద్దరం సమానమే, ఆడికంటే నేను ఎందుకు లోబడాలి అన్నాం అనుకోండి, దేవుడి మాట ధిక్కరించినట్టు, దేవుడిచ్చిన అలంకారాన్ని నువ్వు తృణీకరించినట్టు. స్త్రీ పురుషునికి, భర్తకి లోబడటం అనేది అక్షయమైన అలంకారం. ఇది దేవుడు చెప్పిన అలంకారం. ఇది నాకు వద్దు అంటే ఎవరేం చేస్తాం చెప్పండి? పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమను తాము అలంకరించుకొని భర్తకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని, ఆ ప్రకారమే శారా అబ్రహామును ఏమని పిలిచింది? ఓయ్ ఇదిగో నిన్నే. వినపట్టలేదా? అది మొద్దును పిలుస్తుందా, రాతి చెట్టును పిలుస్తుందా? ఆడిని పిలవండి అంటారు కొంతమంది. అయితే పల్లెటూరులో ఎవరాడంటే ఆడే మా ఇంటి ఆయన అంటారా? ఏ పేరు ఊరు లేదా? ఆడిని పిలవండి. ఇంకా కొంతమంది ఆ తాగుబోతులు భర్తలు ఉన్నారనుకో, ఆ సచ్చినోడిని పిలవండి అంటారు. అంతే కదా. అంటే గౌరవం లేదు, భర్తకు లోబడే తత్వం లేదు. భర్తకు లోబడితే అక్షయమైన అలంకారం అంటున్నాడు. ఈ అలంకారాలు చేసి మేకప్లు వేసుకొని గంగిరెద్దుల్లాగా అలా రోడ్ల మీద ఊరేగుతుంటే ఈ అలంకారాన్ని చూసి ఇరుగు పొరుగు ఏం చేస్తారు? వెళ్తుందమ్మ గంగిరెద్దులాగా అలంకరించుకొని, ఎక్కడికి వెళ్తుందో ఒక పొల్ల వేసేస్తాడు. ఇది భర్త తిన్నాడు అనుకో, ఏమైంది? ఆ కుటుంబంలో కొంప కొల్లేరే. అడికి అనుమానం. రోజు అలంకరించుకొని చర్చికి వచ్చే వాళ్ళని కూడా అలాంటి మాటలు అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఎలా అలంకరించుకోవాలంటే తగు మాత్రపు అలంకరణ కావాలంటున్నాడు. తిమోతి పత్రిక ఒకసారి మనం వెళ్తే, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక
2వ అధ్యాయము 9-10. మరియు స్త్రీలు ఎలా ఉండాలి? అణుకువయు, అంటే రోగం ఉన్న బుద్ధి, కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉండకూడదని. స్వస్థ బుద్ధి అంటే వాక్యానుసారమైన, ఆరోగ్యకరమైన, పరిశుద్ధమైన బుద్ధి అని అర్థం. ఈ బుద్ధి ఒక అలంకరణ. స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలు అన్నాడు చూశారు. ఇక్కడ కూడా చైనాలో ఒక్కొక్కడు 9-10 జడలు వేసుకుంటారు, 30 జడలు వేసుకుంటారంట. మరి ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటాయి. ఎప్పుడో విన్నాను ఈ మాట. జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, వేటితో అలంకరించుకోవద్దన్నాడు? మిగుల వెలగల వస్త్రాలు వద్దన్నాడు, ముత్యాలతో వద్దన్నాడు, బంగారంతో వద్దన్నాడు, ఇంకా జడలతో అలంకరించుకోవద్దన్నాడు. అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగ్గట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము, అంటే వాక్య సంబంధమైన పనులు నువ్వు చేస్తుంటే అమ్మ భక్తురాలు అనాలి. నీ పనులు చూసి భక్తురాలు అనాలి, కానీ గయ్యాళి గంప అనకూడదు. పురుషులకు కూడా ఇదే, స్త్రీలకే కాదు, పురుషులు కూడా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సాధుత్వం, మృదుత్వం ఇవన్నీ అందరికీ సమానమే. కాకపోతే భర్తకి భార్య లోబడి అలంకరించుకోవాలని ఎక్స్ట్రా చెప్పాడు స్త్రీలకి. జడలు, వస్త్రాలు ఎక్కువగా అలంకరణ పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ఉంటుంది కాబట్టి స్త్రీల గురించి ఇక్కడ ప్రత్యేకంగా రాయటం జరిగింది. ఇవన్నీ వదిలేసి ఈ అలంకరణలో మీకు ఉండాలని చెప్పటం మానేసి నువ్వు పెట్టుకోకూడదు, కాటుగా పెట్టుకోకూడదు, అదొద్దు ఇదొద్దు అని ఓ రకరకాలుగా వేపుకు తింటా ఉన్నారు. కొలసీ పత్రిక ఇంకా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు, జాగ్రత్త చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, అంటే దేవుడికి ఇష్టమైన వారు తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును, ఇవి కూడా వస్త్రాలేనంట. ఏమేమి ధరించుకోవాలి? అసలు మన డిక్షనరీలోనే లేవండి అవి అంటాం కదా. జాలిగల మనసు, అవతలోడు అల్లాడిపోతున్న ఆకలికి మనం బిర్యానీ తింటాం తప్ప అడిగి ముద్ద కూడా పెట్టం. జాలి లేదు. జాలిగల మనసు అలంకారం అంట, దయాళుత్వం అలంకారం అంట, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. టెంపర్ ఉండేది మనకే ముందు. వాళ్ళు ఎందుకు అనాలి నన్ను, నాకు బల్లగుద్ది ఇప్పుడు తేలాల్సిందే అంటాం. దీర్ఘశాంతం లేదు. ఇవన్నీ అలంకరణలు. ఇవన్నీ వదిలేసి బాహ్యంగా నువ్వు ఎంత అలంకరించుకున్నా దేవుడికి నచ్చదు. దేవుడి దృష్టికి విలువైన అలంకారం ఏదంట? అంతరంగ స్వభావం అభివృద్ధి చెందాలి. వాక్యానుసారమైన అలంకరణలు ఇవన్నీ. ఇవి ధరించుకుంటే దేవుడు శబాష్ అంటాడు. వీటన్నిటికీ పైన సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన దేవుని ప్రేమను సర్వాంగ కవచం ఇది. ఇదొక పెద్ద అలంకరణ. ఆ దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే ఇక ఫుల్ అలంకరణ అన్నమాట మనకు. ఇవన్నీ వదిలేసి లోకములో, సంఘాల్లో బాహ్య సంబంధమైన అలంకారాల గురించి ఏదేదో చెప్తూ ఉంటారండి. ఇంకా చూడండి కొన్ని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన
బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను. దేవుడి దగ్గర ఉన్నాయంట. దేవుడి దగ్గర బంగారం ఉంది, దేవుడి దగ్గర తెల్లని వస్త్రాలు ఉన్నాయి, దేవుడి దగ్గర కాటుక ఉంది. ఇవి ధరించు, ఇవి కంటికి కనిపించు. ఇవేంటి? కంటికి కనిపించు. నువ్వు ధరించుకోవటానికి ఏమేమి కొనుక్కోమంటున్నాడు? బంగారం, పుటం వేయబడిన బంగారం కొనుక్కోండి, కాటుకను కొనుక్కోండి, పరిశుద్ధత అనే తెల్లని వస్త్రాలను కూడా నా దగ్గర ఉన్నాయి, కొనుక్కోండి అని చెప్తున్నాడు. 19వ అధ్యాయం అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములు నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు ఏంటయ్యానంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ క్రియలు మనం కనపరిస్తే అవి వస్త్రాలు అంటున్నాడు. ఈ వస్త్రాలన్నీ ఉంటేనే మనకు పరలోక రాజ్యం. బాహ్యంగా ఎంత అలంకరించుకున్నా మనకి పరలోకం రాదండి. అసలు శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మీయ జీవింపజేయుచున్నది అని చెప్పే బోధకులు శరీరానికి మెరుగులు దిద్దే కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. చాలామంది స్త్రీలు కాదు, పురుషులు కాదు, బోధించే బోధకులు సైతం తలకు రంగేసుకొని మరీ బోధిస్తున్నారు. రంగేసుకోవద్దని బైబిల్లో ఎక్కడ ఉందంటాడు. అది అడిగితే అంటారా? తలకు రంగేసుకోవద్దని బైబిల్లో ఎక్కడ ఉందంటాడు. అసలు రంగేసుకోవాల్సిన అవసరం వచ్చింది. రంగు లేకపోతే నీకు ఆరోగ్యం రాదా? నూనె తక్కువైతే పెట్టుకోమన్నాడు నూనె. కలర్ ఎందుకు? యవ్వనంగా కనపడాలి. నిష్ప్రయోజనమైన శరీరాన్ని యవ్వనంగా కనపరుచుకోవాలనే తపనెందుకు? అర్థమవుతుందా? అంటే బాహ్యంగా అలంకరించుకొని అందరిలో గొప్పగా నేను యవ్వనంగా కనిపించాలి అనే ఆలోచన. అందుకే సామెతల గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? తలనెరుపు గురించి ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం. నరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అది నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉండును. సొగసైన కిరీటం అంట నరిసిన వెంట్రుకలు. 20వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయం 29వ వచనం. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు ఏంటంట? తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంట. దేవుడిచ్చిన సౌందర్యాన్ని మనం మార్చేసుకుంటే అది ఎందుకు పెట్టాడు? వయసుతో పాటు శరీరంలో మార్పులు వస్తాయి, జుట్టులో కూడా మార్పులు వస్తాయి. ఎందుకంటే నువ్వు పెట్టెక దగ్గరికి వెళ్ళిపోతున్నావు, చావుకు దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని హెచ్చరిక అది. శరీరం వంగిపోవటం, చర్మం ముడతలు పట్టడం, కళ్ళు మసకబారటం, ఏమంటే జుట్టు నరవటం, ఇవన్నీ వృద్ధాప్యానికి సూచనలు. ఎందుకు వచ్చినాయంటే నీ ఆయుష్ ముగించబడుతుంది, నువ్వు సమాధికి దగ్గరగా ఉన్నావు కాబట్టి ఎప్పటికైనా నువ్వు ఇంకేమన్నా దేవుడికి అవిధేయంగా బతికితే సరి చేసుకొని ఆయన అని హెచ్చరిక చేయటానికి దేవుడు మార్పులు పెట్టాడు. ఈ మార్పులు మనం కప్పిపుచ్చుకుంటే, సినిమా యాక్టర్లు అంటే వాళ్ళకి యవ్వనంగా కనపడాలని తపన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడూ యవ్వనంగా కనపడటానికి ప్రజల్లోకి వచ్చినా మేకప్ వేసుకొనే వస్తారు. మరి దైవజనులు ఎందుకు అలా రావటం? అంటే బాహ్య అలంకారానికి ప్రాధాన్యతనిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఒక మాట చూడండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అసలు బాహ్య సౌందర్యాన్ని, బాహ్య అలంకారాన్ని పట్టించుకోవాలా. ఇంకా గట్టిగా మాట్లాడితే బాహ్య సౌందర్యం కృషించిపోతుంది అంటున్నాడు. 16వ వచనం, 16, 17, 18. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే శరీరం కృషించిపోయిన ఆంతర్య పురుషుడు దినదినము, అబ్బా ఎంత యవ్వనంగా ఉంటున్నాడు అంతర్య పురుషుడు. అంటే అంతర్య పురుషుడికి అలంకారాలు బాగా చేశాడు పౌలు గారు, బాహ్య పురుషుడిని మాత్రం పట్టించుకోలేదు. సరిగ్గా ఆహారం పెట్టలేదు, సరిగ్గా దాన్ని కాపాడలేదు, చలిలో వణికాడు, ఉంటే తిన్నాడు, లేకపోతే పస్తులు ఉన్నాడు, అనేక మార్లు ఉపవాసాలు ఉన్నాడు, దొంగల వలన కపట సహోదరుల వలన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇన్ని ఎదుర్కొంటూ ఆ శరీరాన్ని కుష్కించిపోయే విధంగా దాన్ని పాడు చేశాడు. కానీ ఆ పాడైన శరీరముతో దేవుణ్ణి ఘనపరిచాడు. అంతరంగ స్వభావాన్ని అలంకరణగా ఆయన ధరించాడు.
అందుకే బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే పౌలు గారికి ఏముంది? అంతరంగ అలంకారం ఉంది. మనకి బాహ్య అలంకారం ఉందా, అంతరంగ అలంకారం ఉందా? చెప్పండి. రెండు కనపట్ల కదా. బాహ్య అలంకారానికి కాటుకొస్తే మెరుగులు దిద్దే ప్రయత్నాల్లో ఉంటారు తప్ప అంతరంగ అలంకారానికి మెరుగులు దిద్దే ఆలోచన మనకు లేదు. కనీసం మందిరానికి వచ్చేటప్పుడైనా ప్రతిష్ఠిత వస్త్రాలన్నా ధరించుకొని వస్తారా? ఈ దేవుని కోసం ప్రత్యేకించబడినవి అని ప్రతిష్ఠించుకొని వస్తే చాలామంది సంతోషిస్తారు. ఓహో, చర్చికి వెళ్తున్నారు. అక్కడ చెప్పాడు కదా తిమోతి పత్రికలో, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మీ అలంకరణ. అంటే చూడగానే ఏమనిపించాలి? మన డ్రెస్సు అది చూడగానే ఏమనిపించాలి? అదేమంటే దేవుడు నరుని వేషం చూడంటే దేవుడు చూడడు, ప్రజలు చూస్తారు కదా. చెప్పండి, ప్రజలు చూస్తారా? చూస్తారు. ప్రజలకు కూడా మన సాక్ష్యం కనపడాలి. కాబట్టి దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అంటే నువ్వు చేసే సత్క్రియలే నిన్ను భక్తుడు భక్తురాలని సమాజం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీ డ్రెస్సును బట్టి కాదు అక్కడ. అలానే డ్రెస్ వద్దా, ఏది పడితే అది వేసుకొని సినిమా యాక్టర్లు వేసుకున్నట్టుగా వచ్చి నేను భక్తుడిని భక్తురాలంటే నమ్ముతుందా సమాజం? నమ్మదు. లోకంలో ఉన్న సమాజం నమ్ముతుంది, కానీ క్రైస్తవులో అది తగదు. ఎందుకంటే క్రైస్తవులో దేవుడు కోరుకుంటుంది అంతరంగ స్వభావం, అంతరంగ అలంకరణ కోరుకుంటున్నాడే తప్ప బాహ్య అలంకరణ దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి దేవుడు కోరుకుంటున్న అలంకరణ ఏదంటే అంతరంగ అలంకరణ. అది మనం రోజు రోజుకి పెంపొందించుకుంటూ దేవుళ్ళో చక్కగా అలంకరించుకుంటూ దేవుని దృష్టికి ఇష్టలుగా మనం మారాలని, దేవుడికి నచ్చే విధంగా మనం అలంకరించుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, అనంత జ్ఞానివైన దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు మహత్కార్యాలు చేయగలిగిన మా కర్ణ తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా కాచి కాపాడి భద్రపరిచి మరొక దినాన్ని మాకు వరంగా ప్రసాదించి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరచడానికి, అలాగే మాకు కావలసిన జ్ఞానవాక్కులు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకంలో నుంచి అందించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీరు అలంకరణ అంటే ఇష్టమే, కానీ ఏ అలంకరణ ఇష్టమో మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు తెలియచేశారయ్యా. అడవి గడ్డిని మీరు ఎంత చక్కగా అలంకరించారు అంటే, సొలొమోను గారి కంటే తక్కువగా దాన్ని అలంకరించారంటే, మరి మీ బిడ్డలమైన మమ్మల్ని దానికంటే ఎక్కువగా అలంకరించాలని మీరు ఇష్టపడ్డారు. కానీ ఆ అలంకరణను మేము పక్కకు నెట్టి బాహ్య సంబంధమైన అలంకారాలతో మిమ్మల్ని మేము కనపరుచుకుంటూ మీ నామానికి మహిమ తేవలసిన మేము అవమానాన్ని తీసుకొస్తున్నామని భావిస్తూ, ఇక నుంచి అయినా తండ్రి బాహ్య అలంకారాన్ని పక్కన పెట్టి మీరు ఇష్టపడిన అలంకారాన్ని మాలో కలిగి ఉండటానికి, సత్క్రియల చేత మమ్మల్ని మేము అలంకరించుకోవటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ, ఇదివరైనా వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడాల్సమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి హృదయం మీరు ఎరుగుదురు కనుక వారు మీ చిత్తానుసారంగా బ్రతుకుతుంటే ఖచ్చితంగా వారికి కావలసిన సమస్తాన్ని క్రీస్తులో నెరవేర్చమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క ప్రక్షాళన కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.